నిబంధన పెట్టి డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయకుండా విద్యార్థులకు నష్టం చేస్తున్నాడని చెప్పి అందరికీ చూపిస్తూ ఈ యోయో టీవీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం కింద పడేసి తొక్కుతుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో గతంలో తెలంగాణ ఉద్యమంలో జరిగినట్టు పోరాటం మాదిరిగా మొన్న 3 రోజుల క్రితం జరిగింది. మేము అందుకే అక్కడ లైవ్లో ఉన్నాను. నేను అక్కడ చాలా స్పష్టంగా అంటే ఆడవాళ్ళని జుట్లు పట్టి పిక్కుపోతున్నారు, విలేకరులను దాడులు చేస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు. మా పైన కూడా విపరీతంగా గుద్ది మనల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పిఎస్కి పంపించారు. ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది? ఈరోజు మేము అడిగేది ఏంది, డిఎస్సిని ఒక 25,000 పోస్టులు పెంచండి, అదేవిధంగా చదువుకోవడానికి సమయం ఇవ్వమని అడుగుతున్నాము. ఇంకా వేరే అడుగుతున్నామా? డైరెక్ట్ పాస్ చేయండి లేకపోతే మాకు ఉద్యోగాలు ఇవ్వండి అడుగుతున్నామా? మేము కేవలం సమయాన్ని అడుగుతున్నాము. 1 నెల సమయం ఇవ్వండి, 45 రోజుల సమయం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రోడ్డు మీదకి వచ్చి ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా వచ్చి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పట్ల కనీసం వాళ్ళకు గౌరవం లేకుండా ఈరోజు అడ్డం మీద కూలీలుగా పోలుస్తున్నాడు. మొన్న పాలమూరు సభలో ఈరోజు అడ్డం మీద కూలీలను తీసుకొచ్చి, రౌడీలను తీసుకొచ్చి, డబ్బులకు తీసుకొచ్చి ధర్నాలు చేపిస్తున్నా అని చెప్తున్నాడు. ఈ అడ్డం మీద కూలీలు వేస్తేనే నువ్వు గెలిచినావా, ముఖ్యమంత్రి అయినావా? 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, మీ అందరికి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా. ఈరోజు పుస్తకాలు పక్కన పెట్టి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పినాం కదా. ఈరోజు ఆ గత పాలకులు మనల్ని నష్టం చేసిర్రు, మీరైనా మంచి చేస్తారని చెప్పి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మాకు చేసే బుద్ధి ఇదా? మీరు ఈరోజు మాకు ఈ విధంగా సమాధానం చెప్తారా? ఈరోజు రాజయ్యి నువ్వు మొత్తం కుర్చీ ఎక్కిన తర్వాత మనల్ని జాడిచి తన్నిన విధంగా, ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను అందరినీ జాడిచి తన్నిన విధంగా ఈరోజు మా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వమంటే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు? ఈరోజు మాకు సమయం ఇవ్వండి, చదువుకోవడానికి సమయం ఇవ్వండి, మెగా డిఎస్సిని వేయండి. గ్రూప్స్ లో కనీసం నువ్వు చెప్పినట్టు 1:100 నిష్పత్తిలో గ్రూప్స్ ఇస్తా అని చెప్పినావు. చాలా మేనిఫెస్టోలో పెట్టినావు, బహిరంగ సభల్లో పెట్టినావు. మీ యొక్క జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో చెట్టు కింద కూర్చున్నావు. చెట్టు కింద కూర్చొని నేను మీ అందరికి అండగా ఉంటా, 6 నెలలు పుస్తకాలు పక్కన పెట్టండి, మీ అందరికి అండగా ఉంటాం, మేము ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ లో 1:100 ఇస్తాం, గ్రూప్ 2 పోస్టులు ఎక్కడైతే మేము 2,000 ఖాళీలు 2,000 ఇస్తాం, గ్రూప్ 3 3,000 పోస్టులు నింపుతాం. వెంటనే మేము అధికారంలో వచ్చిన 3 నెలల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నావు కదా. ఏమైంది నీ హామీలు? నీ దొంగ హామీలన్నీ ఎటుపోయినాయి? ఈ రోజు నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో 17 సార్లు ఢిల్లీ వెళ్ళిండు. 17 సార్లు ఇప్పటికీ ముఖ్యమంత్రి హోదా. తెలంగాణ ప్రజల యొక్క రక్తంతో వాళ్ళ చెమటతోటి ట్యాక్సులు కడుతుంటే ఆ ట్యాక్సుల రూపంలో తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళినావు కదా. ఒక్కసారైనా ఒక నిరుద్యోగితో మాట్లాడినావా? నీ ప్రతినిధులన్నా మాట్లాడినావా? ఈరోజు నిరుద్యోగుల చుట్టూ తిరుగుతూ నిరుద్యోగులతో ధర్నాలు చేపించి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేపించిన బల్మూరు వెంకట్ని ఎమ్మెల్సీ చేసినావు, కానీ ఆయనకు ఉద్యోగం ఇచ్చినావు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వవు? ఈరోజు ఒక్కరికన్నా ఉద్యోగం ఇచ్చినావా? ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీ కుల సంఘాల వాళ్ళు, నీకు సంబంధించిన వాళ్ళు నువ్వు చూసుకుంటున్నావు తప్ప ఒక నిరుద్యోగిని ఎప్పుడన్నా ఈ 8 నెలల కాలంలో ఒక నిరుద్యోగులతోటి, ఒక ప్రతినిధి బృందంతో నువ్వెక్కడన్నా మాట్లాడినావా? ఈరోజు పాలమూరు సభలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్తున్నావు. ఏడబ్ల్యూ ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నావు. ఏడబ్ల్యూ ఉద్యోగం తీసుకొని నెలకు జీతం తీసుకున్న ఒక విద్యార్థిని చూపించమని అడుగుతున్నా. ఈ యోయో టీవీ సాక్షిగా నేను ఏడబ్ల్యూ ఉద్యోగం పొంది 1 నెల జీతం తీసుకున్నా అని చెప్పి టీవీ డిబేట్ సాక్షి నిరూపించమనండి. కేవలం వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వదిలేశాడు. గురుకుల షార్ట్ లిస్ట్ వదిలేశాడు. గురుకుల టీచర్లు అందరూ రేవంత్ రెడ్డి ఇంటి ముందర ధర్నా చేస్తున్నారు. ఈరోజు ఏడబ్ల్యూకి సంబంధించిన సివిల్ ఇంతవరకు ర్యాంకులు ప్రకటించలే వాళ్ళకు. వాళ్ళందరూ ప్రతిపక్ష నాయకుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఒక కాల్ వస్తుందండి, మాట్లాడిన తర్వాత. ఓకే. హలో హలో సార్, యోయో టీవీయా సార్? అవునండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము డిఎస్సి ఆస్పిరెంట్ సార్. చెప్పండి అమ్మా. సార్ ప్లీజ్ సార్, మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని చెప్పండి సార్. కావాలంటే సీఎం గారి కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేమందరం, మాకు ఎలాంటి పార్టీ మాకు మద్దతు లేదు, ఏ పార్టీ మాకు అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా మా కోసం మాకు టైం కావాలి సార్ అని అడుగుతున్నాం సార్. మొన్న టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 74,000 మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్ సీఎం సార్? వాళ్ళకి మాత్రం టైం కావాలి కదా సార్ చదువుకోవడానికి. మొన్న టెట్ క్వాలిఫై అయ్యారా లేకపోతే అంతకుముందు టెట్ క్వాలిఫై అయ్యారా? మేము మొన్న టెట్ క్వాలిఫై అయినా సార్. ఓకే, చెప్పండి అమ్మా. సార్ ప్లీజ్ సార్, నేను మొన్న టెట్ క్వాలిఫై అయ్యాను సార్. నాకు కనీసం 20-30 రోజులు కూడా టైం లేకుండా ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే మేము ఎలా రాయాలి సార్? సార్ ప్లీజ్ సార్, దయచేసి సీఎం గారికి ఒక్కటే చెప్తున్నాం సార్, దయచేసి మాకు 3 నెలలు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి సార్ ప్లీజ్. మేము ఎలాంటి పార్టీ ప్రలోభాలకు మేము లొంగట్లేదు సార్. వాళ్ళు లొంగమంటే మేము ఎందుకు లొంగుతాం సార్? మేము కాబోయే టీచర్లం సార్. మాకు ఆ మాత్రం తెలీదా సార్? ఎందుకు సార్
సీఎం సార్ మా బాధను పట్టించుకోమని చెప్పండి సార్. వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కోపంతో మమ్మల్ని దూరం చేసుకుంటున్నాడు సార్ సీఎం సార్. మా బాధలు కానస్తలేవు సార్ సీఎం సార్ కి. దయచేసి సీఎం సార్ కాళ్ళు పట్టుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్. మా బాధను ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. సార్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు రెచ్చగొడుతున్నారంటే ఆడబిడ్డలు 3 దాకా 4 దాకా గ్రౌండ్లు ఎందుకుంటారు సార్? పోయోలేగు ఎందుకుంటారు సార్? ఆడబిడ్డలు ఎందుకుంటారు సార్? ఒక్కసారి మాకు మా బాధగా అనిపిస్తలేదు సార్. 3 నెలలు వాయిదా వేయమని అడుగుతున్నాం. 3 నెలలు కాదమ్మా, నేను ఇన్ని రోజులే వాయిదా వేయగలుగుతానని ఒక్క చిన్న ప్రెస్ మీట్ పెట్టమనండి సార్. అదే కదా ఇప్పుడు మనము దీన్ని ఇంతగానో ఉద్యమించిన దిగిరనేటువంటి సీఎం గారికి ఇది ఎందుకు అర్థం కావట్లేదు, మనకు అర్థం కావట్లేదు. సో దాని మీద చెప్పమ్మా సార్. అందుకోసమే సార్ ప్లీజ్ సార్ మేము విన్నవించుకుంటున్నాం సార్, కాళ్ళ మీద పడుతున్నాం సార్. కనీసం ఒక 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి మీ బాధలు నాకు తెలుస్తున్నాయి, నేను పోస్ట్ పోన్ చేయగలుగుతాను, నేను ఆలోచిస్తాను, ఒక 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి సార్. ఇంత నిరుద్యోగులు 20 రోజుల నుంచి రోడ్ల మీద వాడు తిరుగుతున్నారు సార్. ఆ మాత్రం కూడా చలనం లేదా సార్ సీఎం సార్ గారికి? సార్ ఈ బల్మూర్ వెంకట్ సార్ గాని, ఆ దయాకర్ సార్ గాని వాళ్ళందరూ కూడా అసలు సీఎం సార్ కి సరిగ్గా కన్వే చేయట్లేదు. అసలు ఎట్లా